ఇప్పుడు దాని తర్వాత అది మొన్న ఒక 5 ఇయర్స్ బ్యాక్ డార్లింగ్ 5 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే, 'ప్రభాస్' గారి మీద ఒక అబండం వేశారు. ఏమని అబండం వేశారంటే పొలిటికల్‌గా. ఆ! ఆ! 'షర్మిల' గారి పేరు తెప్పించడం. ఏదో వీళ్ళిద్దరికి ఏదో సంథింగ్ ఇష్యూ నడుస్తుంది. ఏదో అయిందని ఏదో పిచ్చి కూతలు కూసారు 'ప్రభాస్' అన్న మీద. ఉంటారు గదా! డార్లింగ్. ఇప్పుడు అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఫాన్స్ ఏమని మాట్లాడుకున్నారు మీరందరూ? ఒక చేత్తో విన్నాం, ఒక చేత్తో వదిలేసినాం. హ్మ్. ఇంకా మీడియా వాళ్ళు ఎట్లా ఉంటారు డార్లింగ్ తెలుసు గదా అందరికి. హ్మ్. ఒకటంటే ఒకటి చెప్తారు. హ్మ్. అందుకే ఇప్పుడు రాజకీయం అంటే ప్రభాస్ అన్నకి పడదు. అవును. రాజకీయం అసలు ప్రభాస్ అన్న ఆడియోలోంచనే ఎక్కువ హ్మ్. మాట్లాడరు ప్రభాస్ అన్న. అలాంటిది రాజకీయం గురించి పట్టించుకుంటాడా? అది ఫేక్ అన్న, అది ప్రభాస్ అన్నకి తక్కువ చేయనీకి అట్లా చేసినారు ప్రభాస్ అన్న మీద దిన్నలేసినారాళ్ళు. హ్మ్. అట్లా డిఫేమ్ చేయడానికి అంటారా ఆ! అది? హ్మ్. బ్యాడ్‌గా చేయనీకి ప్రభాస్ అన్నని అట్లా చేసినారు. లేకపోతే ప్రభాస్ అన్నకి అట్లాంటివి ఉండవన్న హ్మ్. నాకు తెలిసైతే. అలాంటివుండవు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఒప్పుకోరు ఈ మాటని. అంటే అప్పుడు మంచిగా బాగా వైరల్ అయిపోయింది గదా! ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ కెమిస్ట్రీ నడుస్తుందని. అది పాపం అబండం ఏసారు 'ప్రభాస్' గారి మీద గాని, అటువైపు ఆ అమ్మాయి మీద 'షర్మిలమ్మ' గారి మీద గాని. మీకెలా అనిపించింది పర్సనల్‌గా? బాధ అనిపిస్తదన్న. బాధ ఎందుకు అనిపియదు చెప్పు? హ్మ్. మనకి మన హీరో మీద దిన్న ఏస్తే బాధ అనిపియదా? హ్మ్. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మీడియా అనేది ఒకటంటే ఒకటి చెప్తది మనకి. మనం నమ్ముతామా? మన హీరో మీద మనకు నమ్మకం ఉంది. అలాంటిది అట్లాంటి ఫేక్ న్యూస్ విని మనం బాధపడాల్సిన అవసరం లేదు మనకి. హ్మ్. మనం 'ప్రభాస్' అన్న ఏంటో మాకు తెలుసు. హ్మ్. అది చాలు మనకి. హ్మ్. 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్‌కి 'ప్రభాస్' అన్న ఏంటో, 'ప్రభాస్' అన్న మంచితనం ఏంటో, ఆయన నలుగురికి సహాయపడతాడు. ఎంతమందికి సహాయపడలేదన్న 'ప్రభాస్' అన్న లాక్‌డౌన్‌లో గాని, మామూలు ఇప్పుడు గూడా సాయం చేస్తూనే ఉన్నాడు 'ప్రభాస్' అన్న అందరికి. హ్మ్. ఆ 'ప్రభాస్' అన్న మంచితనం చాలు మాకి. ఇప్పుడు మీరు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు గదా! 'ప్రభాస్' అవును. ఫ్లెక్సీలు గాని, కేక్స్ గాని, కేక్ అయితే కేజీ, 2 కేజీలయితే మీరు తెచ్చుకోరు. తెచ్చుకోను. అది భారీ ఎత్తున ఉంటాయి. అవును. ఫ్లెక్సీలయితే 1, 2తో ఆపరు. అది కూడా అవునవును. 4 అయితే గట్టిగుంటాయి. 4 అయితే ఖచ్చితంగా. 10, 10, ఖచ్చితంగా ఉంటాయి. 10 సైజ్ ఉండిద్ది. ఇప్పుడు ఇయన్నీ చేయడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అండ్ 'ప్రభాస్' గారైతే మీకు ఎటు నుంచి ఫండింగ్ అయితే రాదు. రాదు. 'ప్రభాస్' రాదు. గారి నుంచి. అభిమానం. సో, దానివల్ల మీరే మీ డబ్బులే కదా పోతుంది. వాళ్ళు బానే ఉంటున్నారు గదా! అట్లా అంటే మనం ఒక హీరో మీద అభిమానం పెంచుకున్నాం గదా! హ్మ్. మనం. ఇప్పుడు హీరో మనకి స్క్రీన్ మీద హీరో కనబడితే చాలు ఈ డబ్బులు మనకి లెక్క చేయవు మనకి. హ్మ్. 'ప్రభాస్' అన్న సినిమా వస్తుందంటే చాలా పెద్ద పండగ లెక్క ఉంటది మనకి. ఈ డబ్బులేందన్నా ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. హ్మ్. మనకి మెయిన్ 'ప్రభాస్' అన్న రేంజ్ ఏంటో నలుగురికి చూపియాలి మనం. 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్ అదే అనుకుంటారు. హ్మ్. 'ప్రభాస్' అన్న ఇది అని చూపిస్తారు 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్ అందరూ. హ్మ్. ఇది మా రేంజ్ అనేది. ఇప్పుడు ఫ్యాన్ వార్. ఫ్యాన్ వార్స్ అనేది ట్విట్టర్ ఓపెన్ చేయంగానే బీభత్సంగా అవుతాయి. అవును. అవును డార్లింగ్. 'ప్రభాస్ వర్సెస్ ఇంకో ఫ్యాన్' అని, ఇంకో 'ప్రభాస్ వర్సెస్ ఇంకో హీరో' అని, 'ప్రభాస్ వర్సెస్ ఇంకోటని. ఇంటర్నల్‌గా చూసుకుంటే వాళ్ళు బానే ఉంటారు. అవునవును. వాళ్ళు బాగానే ఉంటారు డార్లింగ్. మేమేం మంచిగుంటారు. ఒక ఇప్పుడు 'మహేష్ బాబు' వాళ్ళ ఒక సామాన్య ప్రజలు ఎందుకు మీరు కొన్ని ఫ్యాన్ వార్ ఏమైనా ఆపారా ఇలా జరుగుతుంటే? ఆపలేదు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారన్న. మేమేం కొట్టుకొని సావాల్సిందే. ఇప్పుడు ఒక ఆడియోలోంచిలో 'మహేష్ బాబు' చెప్పినారు. నాకు తెలిసి మా ఇండస్ట్రీలో పెద్ద హీరోలనేది నలుగురు, 5 మందియే. మేము బానే ఉంటాం. మీరే ఇంకా బావుంటే ఇండస్ట్రీ గూడా బావుంటదని అంటారు 'మహేష్ బాబు.' హ్మ్. ఇప్పుడు అది ఫ్యాన్స్ తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు బానే ఉన్నారు గదా! ఒకరికొకరు సపోర్ట్ జేసుకుంటున్నారు. మేమెందుకు గొడవ పడాలని వాళ్ళకి లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప. మా హీరో గొప్ప అంటే మా హీరో అట్లా కొట్టుకొని సస్తున్నాం. అందుకే అనేది ఇట్లా జరుగుతుంది హ్మ్. ఫ్యాన్స్ మధ్య. లేకపోతే మా 'ప్రభాస్' ఫ్యాన్స్ చూడు డార్లింగ్ ఎవ్వరిని తక్కువ చేయరు. ఏ హీరో ఫ్యాన్స్‌ని తక్కువ చేయరు. అందరు హీరోని గౌరవిస్తారు. మా హీరో జోలికొస్తే ఇంక మామూలుగా ఉండదు కథ అది. హ్మ్. ఇంకా వేరే లెవెల్ ఇది. మా 'ప్రభాస్' అన్న జోలికొస్తే మాత్రం ఊకోరు.